ఎలక్షన్లో సంబంధం లేదమ్మా, ఓన్లీ ఓటింగ్కి వచ్చాను, యాజ్ అ ఓటర్ వచ్చాను. సో ఎలా అనిపిస్తుంది? మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు చాలా మంది యువతకు, మీరు ఓటు వేస్తూ కూడా. అందరూ ఓటు వేసుకోవాలి, తప్పనిసరిగా ఈ అవకాశం వినియోగించాలి. థ్యాంక్ యూ. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? బాగానే ఉందమ్మా. టైం తీసుకుంటున్నారా? టైం బాగానే ఉంది, టైం అంతా బాగానే ఉంది, పీస్ఫుల్. ఓకే. అవును, వేసారా ఓటు హక్కు? వేసామండి. సో ఎట్లా ఉంది లోపల ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? ఏర్పాట్లన్నీ మంచిగా చేశారండి. అంటే సింగిల్ ఎలక్షనే కాబట్టి ఫోకస్ అంతా జూబ్లీహిల్స్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లన్నీ బాగా చేశారు. టాబ్లెట్స్ అవి ఫస్ట్ టైం చూస్తున్నాము, మంచిగా చేశారు అవన్నీ. వీల్ చైర్ కూడా చూసాను ఇందాక. సో ఓవరాల్గా ఏర్పాట్లన్నీ బాగున్నాయండి. ఓకే. ఇక్కడ జనాలను చూస్తుంటే ఎక్కువ మంది ఉన్నారా? లైన్ అట్లేమన్నా ఇబ్బంది అవుతుందా? ఏం లేదండి, లైనే లేదు అసలు. అంటే లాస్ట్ టైం కూడా జనరల్ ఎలక్షన్లో 44-45% పోలింగ్ అయింది అంతే. జూబ్లీహిల్స్లో పెద్ద పోలింగ్ అయితే కాదు, మేమైతే ప్రతిసారి వేస్తాం, కానీ ఓవరాల్గా 50-55% ఉంటుంది పోలింగ్. ఎప్పుడైనా జూబ్లీహిల్స్లో పెద్ద పోలింగ్ ఏం కాదు, 55% వరకే ఉంటుంది, ఖాళీగానే ఉందండి మొత్తం. ఓకే. పెరుగుతుంది అనిపిస్తుంది ఈసారి, చాలా మంది వస్తారా? ఛాన్సెస్ ఉన్నాయా ఏమైనా? ఉన్నాయండి, ఒక 60% వరకు కావచ్చు, 5-6% పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎట్లా ఉన్నాయి లోపల ఏర్పాట్లు? బాగున్నాయి, చాలా బాగుంది. ఎక్కువ వెయిటింగ్ లేదు, ఏం లేదు, ఈజీగానే అయిపోయింది. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ వెంకటగిరి. అవునా? సో ముందు మార్నింగ్ ముందు అయితే చాలా లైన్లు ఉండేది, ఇప్పుడు ఏం లేదు, పని చేసుకొని వచ్చాము, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఎలా అని ఓటు ఇక్కడ వినియోగించుకోవడం? అవును, ఈ చాలా బాగానే ఉంది. అన్ని ఏర్పాటు కూడా మంచిగా చేశారు, చాలా సులభంగా నడుస్తుంది. నేను ఇక్కడ మా ఫ్యామిలీతో వచ్చాను, పిల్లలు కూడా ఉన్నారు. నా బాబు ఫస్ట్ టైం ఓటర్, ఈసారి ఫస్ట్ టైం ఓటు ఇస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మంచిగా ఏర్పాటు ఉన్నాయి. మీరు ఒక అధికారి అయ్యిండి కూడా చాలా మందికి యూత్కి మీరు ఇన్స్పిరేషన్గా ఇక్కడ వచ్చి ఓటు వేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇన్స్పిరేషన్గా వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కాబట్టి దాంట్లో ఎలక్షన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ఎలక్షన్స్ మీద ఆధారపడి మనం అందరూ మా క్యాండిడేట్స్కి సెలెక్ట్ చేస్తాము, దాని ప్రకారం ఈ ప్రజాస్వామ్యం, ఇది గవర్నమెంట్ కూడా అట్లాగే నడుస్తుంది. సో నేను దీనికి రావడానికి ప్రతి ఎలక్షన్కి వస్తాము, ఈసారి మొత్తం ఫ్యామిలీని తీసుకువచ్చాము. అట్లాగే ఎవరైనా ఎలిజిబుల్ ఓటర్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో పాల్గొంటే వాళ్ళకి ఒక నాలెడ్జ్ కూడా వస్తుంది, అలాగే ఒక డెమోక్రసీలో మంచి క్యాండిడేట్కి కూడా సెలెక్ట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. I gave my first vote. I'm 23 years old, and it's a very nice experience. I think everybody should participate, especially people our age. And I think the youth of the country, being the future of the country, should come out in large numbers, be it a by-poll, be it the state election, be it the national election. And everybody should participate.